బ్రదర్ మీ పేరు? సుధాకర్. సుధాకర్. బ్రో ఇప్పుడు రీసెంట్‌గా దావోస్ పర్యటన కంప్లీట్ చేసుకొని చంద్రబాబు గారు తిరుగుముఖం అంటే ఆంధ్రాకి వస్తున్నారు కదా! సో, ఆయన ఏదైతే దావోస్ పర్యటనకి వెళ్లారో అందులో భాగంగా ఏవైనా పరిశ్రమలు ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉందా? చంద్రబాబు ఏమైనా తీసుకొస్తారని నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ ఎన్నో సార్లు వెళ్లారు. కానీ ఆయన స్వపేక్షంగా ఆయనకేదో ఆశలు కూడబెట్టుకోవడానికి ఇంకో దానికి వెళ్లారు. దాని ఫలితంలో గతంలో కూడా మీరు చూసుంటారు. ఎవ్వరు కూడా కలవలే. ఆయన ఏదో ఆయన ఫ్యామిలీని కలవడము, ఆయన బినామీలను కలవడం తప్పితే అక్కడ ఏ కంపెనీ కూడా మన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే పరిస్థితుల్లో లేకపోయింది. ఇప్పుడు మాత్రం మీరు చూస్తున్నారు. గత 4 రోజులుగా కూడా ప్రతి కంపెనీ కూడా చంద్రబాబు గారి లక్ష్యంగా చంద్రబాబు గారు అయితేనే మనకు న్యాయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మంచి రాష్ట్రం. మన కంపెనీలకు కూడా లాభం వచ్చే రాష్ట్రము. ఇంకోటి మన కంపెనీలను ఇబ్బంది పెట్టుకోకుండా రాష్ట్రం ఏదైనా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, అలాగే మన మన టీజీ భరత్ సార్ గారు ముగ్గురు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పటి నుంచి కూడా ఒక అర్ధగంట కూడా వాళ్ళ టైం ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా అట్లా వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని కంపెనీలను కలుస్తూ ప్రతి ఒక్క కంపెనీకి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏంటి, వేరే రాష్ట్రంలో లేనిది ఏంటి, వేరే దేశంలో లేనిది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఏవేవి పెడితే ఇక్కడ ఎలా ఉంటుందో, డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది వాళ్ళకి పూర్తిగా వివరించడం జరిగింది. దాని ద్వారా అధికంగా కంపెనీలు మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. అంటే అంటే చంద్రబాబు గారు అంతకుముందు 95లో బిల్ గేట్స్ గారిని కలవడం జరిగింది. మళ్ళీ రీసెంట్‌గా కూడా మళ్ళా కలిసారు కదా! ఎలా ఉండబోతుంది? ఈ కలయిక వల్ల ఏమైనా మైక్రోసాఫ్ట్ ఏమైనా ఆంధ్రాకి రాబోతుందా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారిని హేళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో బిల్ గేట్స్ కలిసినప్పుడు ఏదో ఊరికి ఉత్తుత్తునే కలిశారు, ఏ కంపెనీ రావని చెప్పి. కానీ మీరు దాని ఫలితం మీరు చూశారు. హైదరాబాద్ ఎలా హేళన చేశారో దానికి రెట్టింపు వేగంతో అది డెవలప్మెంట్ జరగడం. ఇది కూడా ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 విజన్ పెట్టారో ఖచ్చితంగా అప్పటికల్లా మంది హైదరాబాద్ తలదండీలో ఒక రాష్ట్రంగా అమరావతి అనేది ఉంటుందని నా నమ్మకం. ఎలా ఉంది? 7 నెలల పాలన చూస్తే బాగుందనిపిస్తుందా? బాలేదనిపిస్తుందా? బాగుంది సార్. చూస్తూనే ఉన్నారు కదా, గత ప్రభుత్వంలో అందరు ప్రజలు కూడా విసుగెత్తిపోయి ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదామని చూసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా సుఖశాంతులుగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా అల్లరి లేవు, గొడవలు లేవు. ఇంకోటి ప్రజలకు సంక్షేమంతో పాటు రోడ్లు, మౌలిక వసతులు అన్నీ కూడా వస్తున్నాయి. గతంలో కొన్ని ప్రభుత్వం తీసివేసిన కూడా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి అన్న క్యాంటీన్ అయితేమి, పింఛన్ల పెంపు అయితేమి, సీఎం రిలీఫ్ ఫండ్ అయితేమి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఏదైతే ఖచ్చితంగా అవసరమో వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేస్తుంది. అందరూ కూడా సుఖశాంతులతో ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో. కూటమి పార్టీకి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు కదా! సో, గెలిపించినందుకు ప్రజలు సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారా ఈ ప్రభుత్వం పైన? అందరూ సాటిస్ఫాక్షన్‌గానే ఉన్నారు. అది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మనకు చెప్పిందో దీపం పథకాన్ని అమలు చేయడం జరిగింది. పింఛన్ని ఫస్ట్ నెల నుంచి అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని అమల్లో ఉన్నాయి. వచ్చే నెల ఇంకో నెలలో కూడా మిగతా పథకాలు కూడా అమలు అవుతున్నాయి. వాటితో పాటు ముఖ్యంగా గ్రామీణ పరిస్థితుల్లో మేము చూస్తున్నట్లయితే మేము మారుమూల గ్రామీణ పరిస్థితులు అసలు ఒక్క రోడ్డు కూడా వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వేయనటువంటి పరిస్థితి. అందరికి బురదలో నడుచుకుంటూ ఎంతో తిట్టుకుంటూ గత ప్రభుత్వం తిట్టుకుంటూ నడిచిన పరిస్థితులు. ఇప్పుడు చూస్తే అన్ని సీసీ రోడ్లు అవుతున్నాయి. గుంతల్లో అనేవి లేని మన మంచి తార్ రోడ్లు అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. సార్ మీ పేరు? ఆర్ కృష్ణమనాయుడు. కృష్ణమనాయుడు గారు ఇప్పుడు దావోస్ పర్యటన పూర్తి చేసుకొని చంద్రబాబు మళ్ళీ అంటే ఆంధ్రాకి వస్తున్నారు కదా! సో, పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఈ దావోస్ పర్యటన భాగంగా? ఖచ్చితంగా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్ ఉన్నట్ల బ్రాండ్ అనమాట. ఆయన పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు అయితేనేమి మన ఇండియాలో కూడా ఆయన ఎంతో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు ఇంతకుముందు. కాబట్టి ఆయన పేరు సుపరిచితము. ఖచ్చితంగా ఏ కంపెనీలైనా ఆయన పేరు చెప్పిన వెంటనే, ఆయన అడిగిన వెంటనే పరిశ్రమలు పెట్టడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఆలోచించారనమాట. ఆ రకంగా తీసుకొని వస్తున్నారు. గతంలో జరిగిన దావోస్ పర్యటనలకి అంటే గత ప్రభుత్వంలో జరిగిన దావోస్ పర్యటనలకి ఇప్పుడు చంద్రబాబు అధ్యక్షన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దావోస్ పర్యటనలకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా అంటే విధ్వంసకర పాలన చేస్తూ మన పోయిన ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు ఆయనను చూసి మిగతా కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలు అది పరిగెత్తిపోవడం జరిగింది. కాబట్టి ఆయన పరిపాలనలో ఏ కంపెనీ అధినేత కూడా మేము పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఆసక్తి చూపడం లేదు. అదే రకంగా దావోస్లో కూడా అదే మాదిరిగా జరిగింది. వాళ్ళు తెచ్చిందేం శూన్యము. కాకపోతే ఏదో కాలక్షేపానికి అక్కడ వెళ్ళినారు. కానీ దావోస్ అదంతా వాళ్ళు ఆశాజనకంగా ఏం లేదు. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ దావోస్ పర్యటన చాలా విజయవంతమై తిరిగి వస్తున్నారని చెప్పి మేము
చెప్తున్నాం. ఎలా ఉందండి 7 నెలల పరిపాలన చూసారు, గతంలో 5 ఏళ్ళ పరిపాలన చూసారు, ఏంటి తేడా అంటే? సువర్ణ అధ్యాయంతో లిఖించబడదగ్గట్టు అనిపిస్తుంది ఈ 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు 7 నెలల పరిపాలనలో దాదాపు ఒక వైఎస్ గవర్నమెంట్లో తట్టెడు మట్టి, ఒక బస్తా సిమెంట్ కూడా వేయనటువంటి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4500 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. తర్వాత అలాగే ఇప్పుడు ఉచిత బస్సు అయితే అది ప్రవేశపెడుతున్నారు త్వరలోనే. అన్ని రకాల సంక్షేమ పథకాలు అయితే అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, అలానే వైసీపీ వాళ్ళు అంటున్నారు అసలు ప్రభుత్వ పరిపాలన ఏం బాగోలేదు, ప్రజలు చాలా విరక్తి చెందుతున్నారు చంద్రబాబు పైన అని చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు వెలువచ్చుతున్నారు కదా. వాళ్ళు పోయే రోడ్లన్నీ గ్రామాల్లో మురికి కుంటలుగా తయారయ్యాయి. గ్రామాలన్నీ రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి. వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా బాగా పింఛను ఇప్పుడు ఎక్కడ 2000 నుంచి 250 250 పెంచుకుంటూ పోయినాడు. అట్లా మేము ఒకేసారి ఇప్పుడు 4000 ఇస్తున్నాము. అవతాతలు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు పల్లెల్లో.